కర్మలు కొందరు యజ్ఞాలు చేస్తుంటారు, వాటితో కర్మకు సంబంధించిన ఫలితాలు ఏవో వస్తుంటాయి, కానీ వీటి వేటితోనూ కూడా భగవంతుడు మీకు దొరకడు కదా. భగవంతుడు కేవలము ప్రేమైకవశుడు, కేవలం ప్రేమకే లొంగుతాడు. భగవంతుడు ఏంటిదంటే ఉపనిషత్తులలో ఏముంది, రసో వైసహ రసగ్మహి ఏవాయం లబ్ధ్వానందీ భవతి ఆనందో బ్రహ్మేతి విజానాత్ అన్నది. అంటే ఆనంద స్వరూపుడు. ఆ ఆనందం ఆయనకి ఎట్లా వస్తుందంటే రసాన్ని ఆస్వాదిస్తే వస్తుంది, ప్రేమను ఆస్వాదిస్తే వస్తుంది. ఆ ఉపనిషత్తులో ఏతుందో అదే మనం లీలలో ఏం చూస్తుంటామంటే పొద్దున్న లేవగానే గొల్లపిల్ల వాళ్ళ దగ్గర పోతుంటాడు, ఆట ఆడుకుందాం రారని. వాళ్ళ దగ్గర రావడం కాదు, వాళ్ళ దగ్గర ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు ఏదైనా పదార్థం ఇష్టం ఉందనుకోండి, ఆ పదార్థం ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోయి కొనుక్కుంటాం కదా. మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి, మ్యూజిక్ ఎక్కడ యూట్యూబ్ లో ఎక్కడ దొరుకుతుందో తీసుకొని వింటుంటాం కదా. మనకి ఏది ఇష్టమో అక్కడికి మనం వెళ్తాం కదా. భగవంతుడు ప్రేమను ఆస్వాదించేవాడు కాబట్టి ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఆయన పరిగెడతాడు. నేను ఆయనను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నా దగ్గర ప్రేమ ఉంటే. అవునా? సో ఇవన్నీ మన మనస్సును నిగ్రహం చేయడము, పతంజలి యోగం వాటి ద్వారా, లేకపోతే ఏదో సిద్ధులు పొందడము, సిద్ధులు పొందే ఒక పాదం కూడా ఉంది అందులో, లేకపోతే షట్చక్రాలను క్లీన్ చేయడము, కుండలిని అవేకనింగ్ చేసుకోవడము, ఇవన్నీ ప్రక్రియలు చేయం మేము. కాకపోతే ఇవన్నీ ఆటోమేటికలీ అయిపోతాయి మాకు. ఎట్లా అయిపోతుందంటే మనస్సు ఎక్కడ లగ్నం అవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కూడా హోంవర్క్ చేస్తున్నారు. ఒకడు టాపర్ అవుతున్నాడు, వీడిని తల్లి అన్ని గంటలు కూర్చోబెడుతున్నది. వీడిని రోజు పొద్దున 2 గంటలు కూర్చోబెడుతున్నది, 4 గంటలకు లేపి స్నానం చేయించి 6:30 దాకా కూర్చోబెడుతున్నది, వాడిని సాయంత్రం హోంవర్క్ చేయిస్తున్నది. కానీ వీడు టాప్ అవుతుంటే వీడు గాడు. ఎందుకు కాడంటే మనకు దేని మీద రుచి ఉంటుందో దాని మీదనే మనస్సు అటువైపుకు పోతుంటుంది, దాని మీదనే లగ్నం అవుతుంది. దేని మీద నేను లగ్నం చేయాలంటే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ రుచి ఉండాలి. ఈ పిల్లవాడికి రుచి మీద, చదువు మీద రుచి ఉంది కాబట్టి ఇతను చదువుతుంటే దాని మీదనే లగ్నం అవుతున్నది. ఇతనికి చదువు మీద లేదు, ఆటల మీద ఉన్నది. చదువు అనేది చదువుతున్నాడు కానీ మనసు అంతా అటుపోతున్నది. అవునా? ఇతనికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఈ బాలునికి, రెండో వాడికి, అతను ఎంత నిగ్రహం చేసినా, బెత్తం పెట్టి కొట్టినా, కోడి చేసిన పనిష్మెంట్ చేసినా, ఏం చేసినా కానీ వాడికి అందులో పోదు. ఎందుకు పోదు అంటే ఫార్ములా ఏంటిదంటే దేని మీదనైతే రుచి ఉంటుందో దాని మీదనే మనసు పోతుంది. సో ఇప్పుడు మా భక్తి మార్గంలో, ప్రేమ మార్గంలో ఏంటిదంటే మేము భగవంతుని యొక్క రుచి మా రుచి, గురువు గారు రుచి మా రుచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే గురువు గారు రుచి నా రుచి అయిందో ఆటోమేటికలీ నా మనసు ఎక్కడ పోతుంది, గురువు గారికి ఏం కావాలనే వైపుకు పోతుంది, కానీ ప్రకృతి వైపుకు పోదు కదా.